ఈరోజు ఒక స్పెషల్ పర్సన్ వాయిస్ ఓవర్ ఇస్తున్నాడు. ఇదైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కేక్ ఎలా చేయాలో. మమ్మీ కేక్ చేస్తారు ఇప్పుడు. శుభోదయ ఏం బాగుంది కాబట్టి మంచిగా ఉంది. స్పోకన్ పైనాపిల్ చాలా బాగుంది. నాకైతే ఇష్టం. అది చిన్నపిల్లలకి ఇష్టం. ఏదైనా కాడ ఇష్టం. మమ్మీ కాడ ఇష్టం. కేక్ ఎవరు అడిగారు? నేనే ఇక మరి డాడీ స్పెషల్ కేక్ తెచ్చాడు. అనకన్నా స్పెషల్ కేక్ తెచ్చాడు. హలో అండి, మనము మీకు కావాలా? ఓకే ఇష్టం. మమ్మీ చేస్తాయి, మీకు చేసుకుందంటారు. సరే బాయ్. హలో, వెల్కమ్ టు జర్నీ ఆఫ్ సెకీ స్ట్రీట్స్ అండి. ఇప్పుడైతే మనం షుగర్ ఇంకా బటర్ ఆయిల్ రెండు మిక్స్ చేసి యూజ్ చేస్తున్నాను నేనైతే. మీరైతే ఓన్లీ బటర్ లేదంటే ఓన్లీ ఆయిల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. రూమ్ టెంపరేచర్లో ఉండాలి ఇప్పుడు కూడా ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం కేక్ చేసేటప్పుడు. సో నెక్స్ట్ బటర్ ఆయిల్ ఇంకా షుగర్ మంచిగా మిక్స్ అయిపోయిన తర్వాత డ్రై ఇంగ్రీడియంట్స్ని జల్లించుకుంటున్నాను. మైదా, బేకింగ్ పౌడర్ ఇంకా సాల్ట్, ఈ మూడు మంచిగా జల్లించేసుకొని నెక్స్ట్ నేనైతే మైదా ఒకటే జల్లించాను. మీరైతే అన్నీ జల్లించుకోండి. నేను హడావిడిగా ఏదో చేస్తున్నాను అందుకని అట్లా ఒకటే జల్లించి పెట్టుకున్నాను. సో జల్లిస్తే చాలా బాగా వస్తుంది కేక్. నెక్స్ట్ దీన్ని మంచిగా మిక్స్ చేసేసుకొని మనం ఆల్రెడీ బేకింగ్ పౌడర్ని పెరుగులో కలిపి పెట్టుకున్నాం కదా. సో బబుల్స్ ఫామ్ అయినాయి కదా, చూసారా? ఆ బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా కర్డ్లో కలిపినప్పుడు అది రియాక్ట్ అవుతుంది కదా, ఆ బబుల్స్ చూసారు కదా, దానివల్ల కేక్ అనేది చాలా స్పాంజీగా చాలా ఫ్లఫీగా వస్తుంది అనమాట. సో ఈ బ్యాటర్ని ఓవర్ మిక్స్ చేయకుండా మంచిగా నెమ్మదిగా మిక్స్ చేసేసుకోండి. తర్వాత నేనైతే పైనాపిల్ ఎమల్షన్ యూస్ చేస్తున్నాను. మా వాళ్ళు పైనాపిల్ కేక్ అడిగారు కాబట్టి మీకు నచ్చిన ఫ్లేవర్ ఇప్పుడు మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట. బటర్ స్కాచ్, ఎనీథింగ్ మీరు ఈ ఫ్లేవర్ని ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు. వెనీలా ఎసెన్స్ కూడా నేను కొంచెం యాడ్ చేసుకున్నాను. సో మిక్స్ చేసిన తర్వాత బ్యాటర్ కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవడం కోసం ఒక టేబుల్ స్పూన్ చొప్పున మిల్క్ యాడ్ చేసుకుంటూ ఉంటే మనకు తెలుస్తుంది. ఒకసారి ఎక్కువ మిల్క్ యాడ్ చేసామంటే పలుచగా అయిపోతుంది బ్యాటర్, కేక్ డెన్స్ అయిపోతుంది అన్నమాట, సరిగా కుక్ అవ్వదు. సో ఇలా అయితే రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ బ్యాటర్ని మిక్స్ చేసుకోవాలి. ఓవర్ మిక్స్ అస్సలు చేయకూడదు. నేను జస్ట్ ఇక్కడ స్పీడ్గా పెట్టాను కాబట్టి కనిపిస్తుంది అలా, బట్ నేను స్లోగానే మిక్స్ చేసుకున్నాను. సో ఇలా మిక్స్ చేసేసుకున్న బ్యాటర్ని మనం ఆల్రెడీ గ్రీస్ చేసి పెట్టుకున్న టిన్లోకి బటర్ పేపర్ కూడా యాడ్ చేసుకున్నాను. దాంట్లో పోర్ చేసేసుకుని ఈరోజైతే నేను ఎయిర్ ఫ్రైయర్లో చేస్తున్నానండి. మీరైతే కడాయిలో చేసుకోవాలనుకుంటే కడాయిని ముందే ప్రీహీట్ చేసుకోవాలి. దాంట్లో ఎందులో అయితే చేద్దాం అనుకున్నారో ఆ కడాయిలో ఒక స్టాండ్ పెట్టుకోవాలి. డోక్లా స్టాండ్ కానీ, కూర అది మనం దించినప్పుడు పెడతాం కదా, ఆ స్టాండ్ కానీ పెట్టుకుని 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ప్రీహీట్ చేసుకున్న దాంట్లో మనం ఈ టిన్ పెట్టుకుని 30 to 35 minutes బేక్ చేసుకుంటే మన కేక్ రెడీ అయిపోతుంది. వెంటనే డిమోల్డ్ చేయకూడదు. ఒక 10 to 15 minutes వదిలేయాలి. అలా తర్వాత డిమోల్డ్ చేసుకోవాలి. అదర్వైజ్ కేక్ అనేది పాడవుతుంది, విరిగిపోతుంది అనమాట, సాఫ్ట్గా ఉంటుంది కదా. నెక్స్ట్ ఏదైనా క్లాత్ కవర్ చేసుకుని ఒక 1/2 hour పాటు కేక్ని వదిలేసి తర్వాత మనం కట్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. చాలా బాగుంటుంది. మీరు సర్వ్ చేసుకునేటప్పుడు విప్పింగ్ క్రీమ్, బటర్ క్రీమ్, లేదంటే విప్పింగ్ క్రీమ్లో మీరు పైనాపిల్ క్రష్ యాడ్ చేసుకుని మంచిగా 2 లేయర్స్లో చేసుకుని అలా మీకు నచ్చినట్టు సర్వ్ చేసుకోవచ్చు. అదర్వైజ్ ఇలానే తిన్నా చాలా బాగుంటుంది. ఆల్రెడీ మనం టీ టైం కేక్ లాగా చేస్తున్నాం కాబట్టి ఇలాగే తిన్నా చాలా బాగుంటుంది. సో మీకు నచ్చినట్టుగా మీరు ఫ్లేవర్ యాడ్ చేసుకుని ఇలా సర్వ్ చేసుకోండి. మా ట్రీట్ అయితే ఇలా రెడీ అయిపోయింది. మళ్ళీ కలుద్దాం ఒక మంచి ట్రీట్తో. థ్యాంక్ యూ సో మచ్.